విద్యుత్ శాఖలో చేతివాటం చూపించిన సంఘటన కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుజిత్ సుమారు 60 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు బయటపడింది. జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం నుండి అకౌంట్స్ అధికారి మల్లికార్జున రికార్డులను పరిశీలించారు. సుజిత్ అనే ఉద్యోగి దాదాపు 60 లక్షల రూపాయలను సొంత అవసరానికి వాడుకున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక జేఏఓ, ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు ఏఏఓలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అవినీతికి పాల్పడిన 5గురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇక్కడ కొంచెం డీఫాల్ట్ జరిగింది. 59 లక్షల రూపాయలు డీఫాల్ట్ జరిగింది. దీనికి సంబంధించి డ్రైవర్ని సస్పెండ్ చేశారు. ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ముగ్గురు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు. మేము దీని మీద కూడా ఒకసారి ఎంపీ చేసి 59 లక్షలు ప్రజెంట్ ఈ పోలీస్ కేసు కూడా మేము నమోదు చేయబట్టి మేము రెడీ చేస్తున్నాం. డేటా రివ్యూ చేసేస్తాం. వాళ్ళు ఇచ్చాము పోలీసులకు, వాళ్ళకి డేటా అడిగారు. ఆ డేటాను సబ్మిట్ చేస్తాం. 11 అంటే ఏప్రిల్ 24 నుంచి ఉన్నది. అదే ఆయన కొంచెం తక్కువ కట్టాడు. కొంచెం సెలవు వచ్చినప్పుడు ఒక రోజు తగ్గించుకోవడము, మిస్ చేసి అది వేసుకుని వచ్చాడు. అదే రివ్యూ చేసినప్పుడు నేను బయటపడినాము. అయితే వస్తుంది, ఇప్పుడు ఎంక్వైరీ వస్తుంది పైనుంచి, వాళ్ళని దాన్ని విచారిస్తాం. ఇప్పుడు మొత్తానికి కూడా 5 మంది సస్పెండ్ చేశారు. ఒకటే క్యాషియర్ అతనే మామూలుగా డబ్బులు తీసుకుని బ్యాంక్ కట్టాలి. ఆ కట్టలేదు వల్ల అతనికి సస్పెండ్ చేశాను. ఇక్కడే జమ్మలమడుగు పనిచేసినట్టు సూపర్వైజర్స్ జేఏఓ ఉంటాడు ఆయన, తర్వాత ఏఏఓని కొడతారు. ఆ పేర్లు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పీరియడ్ చేశారు. ముగ్గురు ఏఏఓ ఆ పీరియడ్ సంబంధించి ఇక్కడ డీఫాల్ట్ జరిగినాయి. కానీ మళ్ళీ దశలో నేను సప్లై ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఈ 16,59,000 నేను కనిపెట్టాను. ఫైనల్గా 59,18,916 రూపాయలు అతని బ్యాంక్ అయినప్పటి నుంచి మిస్అప్రోప్రియేషన్ క్యాష్ జరిగింది. ఈ క్యాష్ కనుక్కునేదానికి కారణం నేను, కానీ మా పై అధికారులు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సిన్సియర్గా నేను తప్పును వెలిపించినాను. మరి పై అధికారులకు ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ తర్వాత తెలియజేశాను. తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జరిగినాయి. కానీ మళ్ళీ దశలో నేను సప్లై ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఈ 16,59,000 నేను కనిపెట్టాను. ఫైనల్గా 59,18,916 రూపాయలు అతని బ్యాంక్ అయినప్పటి నుంచి మిస్అప్రోప్రియేషన్ క్యాష్ జరిగింది. ఈ క్యాష్ కనుక్కునేదానికి కారణం నేను, కానీ మా పై అధికారులు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సిన్సియర్గా నేను తప్పును వెలిపించినాను. మరి పై అధికారులకు ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ తర్వాత తెలియజేశాను. తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జరిగినాయి. కానీ మళ్ళీ దశలో నేను సప్లై ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఈ 16,59,000